చేసిన అటెంప్ట్ని జెన్యున్గా క్రౌడ్ దగ్గరికి తీసుకెళ్ళిన ఫస్ట్ మీడియం మీరే. సో ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సో ఈ సినిమా ఫస్ట్ నేను థ్యాంక్ చేయాల్సింది రవితేజ గారినండి. ఆయన ఈ ఆఫ్ బీట్ స్క్రిప్ట్ని విని 1 గోలో ఓకే చేశారు. శ్వేత గారు, శాలిని గారు అండ్ సుధీర్ బాయ్ అండ్ నాయక్ నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ రాసి హర్ష ఇలాంటి చేయగలడు అని ఫస్ట్ నాకన్నా ముందు వాళ్ళు నమ్మి అప్పుడు నా దగ్గరికి పిచ్ చేశారండి. సో ఫర్ ఎవర్ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సుధీర్ బాయ్ అండ్ నాయక్. అండ్ మిగిలిన టెక్నీషియన్స్ మా డిఓపి దీపక్ గారు అండ్ శ్రీచుబాయ్ ఒకసారి బాబోయ్ ఒక డెత్ సీన్ కొట్టాడండి. అసలు నేను నిన్న సంధ్యలో చూసి నేనే ఎమోషనల్ అయిపోయాను, చాలా ఎమోషనల్ అయిపోయాను. అంటే ఆ సౌండ్కి ఆ దీనికి సీరియస్లీ ఏదో ఉంది మీ హ్యాండ్స్లో. సో ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఆర్టిస్ట్ అన్ని క్యారెక్టర్స్ అండి. మా సినిమా ఇవాళ జనాలు అంత ఆదరిస్తున్నారంటే అందులో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్, దివ్య, మన గ్యాంగ్ అందరూ కూడా, ఊరందరూ కూడా అండి నాకన్నా ఎక్కువ వాళ్ళే కష్టపడ్డారండి. వాళ్ళు చెప్పులు లేకుండా చేశారండి ఉన్న 48 రోజులు షూటింగ్ కూడా. సో ఐ థింక్ వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా గ్రేట్ఫుల్ ఉంటాను. అండ్ ఎస్, నిన్న మార్నింగ్ షో సంధ్యకి వెళ్ళామండి. సంధ్యకి వెళ్తున్నంతసేపు నాకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అంటే అక్కడ చాలా పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూసాను, నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అరే మన సినిమాకి వెళ్తున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంది. బట్ నా సినిమా కదా, నాకు అలా ఉంటారా, జనాలు వస్తారా అనుకుని డౌట్తో వెళ్ళాను. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 75-80% సంధ్య థియేటర్, మాస్ థియేటర్ డే 1 మార్నింగ్ షోకి ఫుల్ అయిపోయిందండి. సో అక్కడే మాకు అర్థమైపోయింది, ఓహో పాజిటివ్ వైపు స్టార్ట్ అయిపోయింది. షో అయ్యేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ కోసం గోల్ చేస్తూ ఉన్నారు జనాలందరూ. సెకండ్ హాఫ్ అంతా అలా సైలెంట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఫిల్మ్లో విత్ హెవీ హార్ట్ బయటకు వచ్చి వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. వాళ్ళని చూసి నేను ఎమోషనల్ అయిపోయాను నేను థియేటర్ దగ్గర. సో ఇట్ వాజ్ అ వెరీ స్వీట్ మూమెంట్. అలాంటి ఐకానిక్ థియేటర్లో మా సినిమా పడడం, అక్కడ దానికి అంత మంచి రిసెప్షన్ రావడం, ఇంకా అక్కడ నుంచి ఉన్న మల్టీప్లెక్స్లు అన్నిటికి వెళ్ళామండి. అన్నింటిలో 90-95% ఫుల్స్, ఫస్ట్ రో సీట్స్ కూడా ఫుల్ అయి చూస్తున్నారండి. మేమేమి అనౌన్స్ చేయలేదు వస్తున్నామని, ర్యాండమ్గా తెలియకుండా వెళ్ళాం. ప్రతి థియేటర్లో, ప్రతి షోలో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. బ్యూటిఫుల్ రిసెప్షన్ దొరికిందండి. ఐ థింక్ మేము అనుకున్నది మేము అచీవ్ చేసాం. ఇంకా త్వరగా ఇంకా చాలామందికి వెళ్ళాలి ఇది. అండ్ స్పెషల్ మెన్షన్స్ టు ఆల్ ద ఎన్ఆర్ఐ ఆడియన్సెస్ అవుట్ సైడ్ ఇండియా అండి. నాకు అన్ని యూఎస్ నుంచి ఇవాళ లండన్లో షోస్ ఎక్స్టెండ్ చేశారు. యూఎస్లో డాలస్ అనే ఒక ప్లేస్లోనే 16 షోలు ఉంటే 15 షోలు ఫుల్. సో అంత బ్యూటిఫుల్ రిసెప్షన్ చూపిస్తున్నారు. థర్స్డే వీక్ డే అండి, వీక్ డే ప్రీమియర్స్ పెడితే వీక్ డే ప్రీమియర్స్ ఆల్ సోల్డ్ అవుట్ అండి యూఎస్లో. సో అలాగే ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, ఇంకా మేము ఆ కలెక్షన్స్ ఇంకా కంప్లీట్గా యాడ్ చేయలేదు. సో బ్యూటిఫుల్ రిసెప్షన్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ఇది మనందరి సక్సెస్. ఇది మీది నాది అని కాదు, ఇది మనందరి విజయం. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ జర్నీలో నాతో పాటు నన్ను ఎంత ఎంకరేజ్ చేసినందుకు, నన్ను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము టూర్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీ అందరితో మాట్లాడి వెళ్దామని ఇక్కడ పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.